గోదావరికి వరదలు వచ్చిన ప్రతిసారి పెట్టేబేడా సర్దుకొని సురక్షిత ప్రాంతాలకు వెళ్లటం, నీరు తగ్గాక ఇళ్లకు రావటం పోలవరం ముంపు మండలాల నిర్వాసితులకు ఏటా ఎదురయ్యే పరిస్థితి ఇదే. ఈసారి ముందు జాగ్రత్త చర్యగా నిర్వాసితులను పునరావాస కాలనీలకు వెళ్లాలని అధికారులు ఒత్తిడి చేస్తున్నారు. మౌలిక సదుపాయాలు లేకుండా ఎలా వెళ్లాలంటూ నిర్వాసితులు ప్రశ్నిస్తున్నారు. పోలవరం ముంపు మండలాల నిర్వాసితులకు మరోసారి కష్టకాలం వచ్చింది. గోదావరి వరద దోబూచులాటతో నిర్వాసితులను సురక్షిత ప్రాంతాలకు వెళ్లాలని అధికారులు పదే పదే కోరుతున్నారు. ఇప్పటికే కొంతమంది పునరావాస కాలనీలకు వెళ్లారు. మిగిలిన వారు గ్రామాలను ఖాళీ చేయాలని అధికారులు చెబుతున్నారు. ముంపు మండలాలైన కుక్కునూరు, వేలేరుపాడులో పలు గ్రామాల ప్రజలకు ఇప్పటికీ పూర్తి స్థాయిలో పరిహారం అందలేదు. దీంతో వరద ముంపు పొంచి ఉన్నా గ్రామాలు ఖాళీ చేసేందుకు వారంతా నిరాకరిస్తున్నారు. పరిహారం అందినా ఇంటి నిర్మాణ విలువ జమ కానందున వెళ్లేందుకు ససేమిరా అంటున్నారు. పోలవరం ప్రాజెక్టు నిర్వాసితులకు ఏలూరు జిల్లా తాడువాయి పంచాయతీ చల్లవారిగూడెంలో పునరావాస కాలనీలు ఏర్పాటు చేశారు. సుమారు 3,000 మందికి ఇళ్లు నిర్మిస్తుండగా పోలవరం, వేలేరుపాడు, కుక్కునూరు మండలాలకు చెందిన సుమారు 500 పైచిలుకు కుటుంబాలు నివాసముంటున్నాయి. మిగిలిన ఇళ్లు వివిధ దశల్లో నిర్మాణంలో ఉన్నాయి. వేలేరుపాడు మండలంలోని రేపాకగొమ్ము, నడిమికొమ్ము, వేలేరుపాడు గ్రామాల ప్రజలకు చల్లవారిగూడెంలోనే ఇళ్లు కేటాయించగా నిర్మాణాలు జరగలేదు. కానీ గ్రామాలను ఖాళీ చేయాల్సిందే అంటూ అధికారులు ఒత్తిడి చేయడం సరికాదని నిర్వాసితులు అంటున్నారు. ఇక్కడ రోడ్లో కరెంట్ లేదు, ఏమీ లేదు, అంత చికాకు ఉంది. వాటర్ ప్రాబ్లం ఏముంటారండి, బాత్రూమ్ పోవాలంటే ఎవరి చెల్లుకు పోతారండి, బాత్రూమ్ పోవాలంటే చల్ల రూమ్ పోవాలంటే ఫోన్ 3,000 రాను 3,000 ఎవరో వచ్చి వెళ్ళిపోమంటున్నారు కానీ దానికి ఏమీ లేదు. అక్కడ బాత్రూమ్లు చూసి వచ్చాం, తలుపులు లేవు, కరెంట్ ఇస్తున్నారు. ఆ వైర్లు కూడా పైన పడేస్తే అవి మొత్తం పీక్కొని పోయారు. రోడ్లు మంచిగా లేవు. మీరు మటుగా అక్కడికి వెళ్ళిపోండి, కరెంటు బాత్రూములు అన్ని తయారు చేస్తాం. ఇంతకుముందు 1 నెల క్రితం వచ్చి చెప్పారండి. అక్కడ మట్టుకు ఏమి పట్టించుకోవట్లేదు. అసలు ఏట అదే పని అవుతుంది. ఎట్లేదని పోయి రావాలంటే 10,000 అవుతున్నాయి. ఇంకా వాళ్ళకే రిస్క్ ఎందుకని వాళ్ళు చెప్పినా చెప్పకపోయినా అసలు కాడికి పోతున్నారు. ఈ ఇల్లు కారిపోతున్నాయి, రిపేర్ చేయించాలి, బాత్రూములు కలెక్షన్ ఇవ్వాలి. ఒక ఇల్లుకి పీక్కపోయినారు, తలుపులు కిటికీలు కూడా పీక్కపోయినారు, బాత్రూములు బాయిలు పగలగొట్టారు. మాకు అక్కడ బతకడానికి ఉపాధి కల్పించాలి. అంతా మంచిగా చేస్తే వెళ్ళిపోతాం. గత వైసీపీ హయాంలో అదిగో ప్యాకేజీ, ఇదిగో ప్యాకేజీ అంటూ 5 ఏళ్లు గడిపేసి చేతులెత్తేయడంతో ముంపు ప్రజల పరిస్థితి అగమ్యగోచరంగా మారింది. కూటమి ప్రభుత్వమైనా పూర్తి స్థాయిలో పరిహారం అందించి ఇళ్ల నిర్మాణాలు పూర్తి చేసి మౌలిక సదుపాయాలు కల్పించాలని నిర్వాసితులు కోరుతున్నారు.